కొంచెం ఎఫర్ట్ పెడితే మన ఇంట్లోనే మనం చికెన్ పచ్చడి చేసుకోవచ్చు. బయట చికెన్ పచ్చడి ఆర్ ఏదైనా పచ్చడి నాన్ వెజ్ పచ్చడి అంటే చాలా కాస్ట్లీగానే ఉంటుంది. ఇంట్లో అయితే మనం దగ్గరుండి చేసుకోవచ్చు. కొంచెం హైజీన్గా కూడా చేసుకుంటాం కదా. ఈ ప్రాసెస్ అంతా నేను యూట్యూబ్లో వీడియో చూసే చేశాను. ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి, లాంగ్ వీడియో చేసి పెడతాను. ఇది చేయడానికి అంత ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ ఎంత టేస్టీగా ఉందంటే మా ఇంట్లో పచ్చడి అప్పుడే చేసిన 1 వీక్కే అయిపోయింది మొత్తం. ఒక దానిలో చేద్దాం అనుకుంటే సరిపోలేదు, ఇంకా 2 గిన్నెల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రై చేసాము. ఇంకా సాల్ట్ అయితే మనం రెడీమేడ్ సాల్ట్ కాకుండా కల్లుప్పై కొంచెం ఫ్రై చేసుకొని అది పౌడర్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడిలో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా చూసారు కదా కలర్, అది సేమ్ బయట మనం తీసుకుంటే ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ టేస్టీగానే వచ్చింది. ఇంకా మొత్తం చల్లారిపోయాకే నిమ్మకాయ కలిపాము. ఇంకా అది అలా తీసుకొని ఒక ముద్దలో పెట్టుకొని తింటే ఎంత బాగుందో.